హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు రసము, రైస్‌కి కాంబినేషన్‌గా ఎగ్ ఫ్రై చేశాను. ఈ ఎగ్ ఫ్రై కోసం నేను 6 గుడ్లు తీసుకున్నాను. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని 3, 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆవాలు అలాగే ఇందులోకి జీలకర్ర వేసి బాగా ఫ్రై చేస్తూ ఉండాలి. ఆవాలు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ శనగపప్పును కూడా వేసి వేయిస్తూ ఉండాలి. ఇది వేగుతూ ఉన్నప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేయాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయిస్తూ ఉండాలి. ఆనియన్స్ వేగుతూ ఉన్నప్పుడు మనం ఇందులోకి పచ్చి కరివేపాకు రెబ్బలను కూడా వేసి వేయించాలి. అలాగే ఇందులోకి తగినంత సాల్ట్ కూడా వేసి మొత్తాన్ని కలిపి వేయించుకోవాలి. సాల్ట్ ముందుగానే వేయడం వల్ల ఆనియన్స్ అనేవి క్రిస్పీగా ఉంటాయి. అలాగే తొందరగా వేగుతాయి కూడా. అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకొని వేయించుకోవాలి. మనం గ్రీన్ చిల్లీస్‌ని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. నేను గ్రీన్ చిల్లీస్ అవైలబుల్‌లో లేదు అందుకని స్కిప్ చేస్తున్నాను. అందుకు బదులుగా 1 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసి మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి. మొత్తాన్ని బాగా కలుపుకొని ఇప్పుడు ఒకటిగా 5 గుడ్లను వేసి ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ వేసిన వెంటనే కలపెట్టకూడదు. అలా కలపడం వల్ల సెపరేట్‌గా విడిపోతాయి. కొంతసేపు అయ్యాక కలుపుకుంటూ ఉండాలి. కోడిగుడ్డు వాసన పడని వాళ్ళు కొంతమంది బాయిల్ చేసిన ఎగ్స్‌ని కూడా తినరు. అలాంటి వాళ్ళు ఇలా ఫ్రై చేసుకుంటే వాళ్ళు కూడా ఇష్టపడి తింటారు. ఎగ్స్ మొత్తం బాగా ఫ్రై అయ్యి పొడి పొడిగా అయిన తర్వాత కొంచెం కొత్తిమీరని గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్‌లో హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ పెప్పర్ పౌడర్ వేయడం వల్ల స్మెల్ అనేది ఉండదు. అంతే అండి. ఎంతో ఈజీగా పొడి పొడిగా ఉండే ఎగ్ ఫ్రై రెడీ అయింది. ఇప్పుడు మనం రసం ప్రిపేర్ చేసుకుందాం. మనం రసం ప్రిపరేషన్ కోసం ముందుగా 2 టమోటాలు, లెమన్ సైజ్ అంతా చింతపండుని హాఫ్ అన్ అవర్‌కి ముందే నానబెట్టుకోవాలి. చింతపండు బాగా ఊరిన తర్వాత రెండిటిని బాగా కలుపుకోవాలి. టమోటో, చింతపండు తొక్కని బయట పడేసి ఇందులోకి కొద్దిగా పసుపు, జీలకర్ర, మిరియాల పొడి, అలాగే రాక్ సాల్ట్ కూడా వేసి ఒక పక్కన పెట్టుకోవాలి. ఇంకో పక్కన 6, 7 వెల్లుల్లి రెబ్బలను రోటితో కచ్చాపచ్చిగా దంచి పెట్టుకోవాలి. ఎండుమిర్చి 4, కొత్తిమీర, కరివేపాకుని ముందుగా ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రసం ప్రిపరేషన్ కోసం ఒక బౌల్‌లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత ముందుగా కచ్చాపచ్చిగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిని వేసి బాగా వేయించుకోవాలి. వెల్లుల్లి వేగుతూ ఉన్నప్పుడు 4 ఎండుమిర్చి వేసి అవి కూడా వేగాక అందులోకి కరివేపాకు కూడా వేసి వేయించాలి. ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ బాగా కలిపి పెట్టుకున్న చింతపండు రసం పోసి కావలసినంత వాటర్ కూడా పోసుకొని బాగా కలుపుకోవాలి. రసం ఒక పొంగు వస్తే చాలండి. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రసం రెడీ అయినట్టే. వేడి వేడి రసము, రైసు, ఎగ్ ఫ్రై కాంబినేషన్‌లో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఫ్రెండ్స్, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.